చెత్త. సాది షిరాజీ చెప్పిన కథ. అతను ప్రపంచం తిరుగుతాడు. అక్కడ నావ దిగాడు. ఎంతో తెలివిమంతుడుగా కనిపిస్తున్నాడు, భక్తి గలవాడిగా కనిపిస్తున్నాడు, వినయ విధేయతలుగా కలవాడిగా కనిపిస్తున్నాడు. అటువంటి మనిషికి బస చేయడానికి తగిన చోటు ఒకటే ఉంటుంది. అతని మూటా ముల్లే ఎత్తి మఠానికి చేర్చారు. అక్కడ పవిత్రులంతా ప్రయాణికుడైన యువకుడిని ఆదరంగా స్వాగతించారు. ఒకానొకనాడు అక్కడి గురువుగారు యువకుడిని పిలిచాడు. మసీదులో ఉండే చెత్తను ఊడ్చివేయకూడదు దయచేసి అన్నాడు. ఆ తరువాత యువకుడు కనిపించలేదు. అందరూ తికమకపడ్డారు. పని చేయడం అలవాటు లేదేమో అనుకున్నారు. కాని మరుసటి నాడు మఠం సేవకుడు ఒకనికి యువకుడు మరెక్కడో కనిపించాడు. సేవకుడు అతనితో మాట్లాడాడు. ఎందుకు తెలివి తక్కువగా వెళ్ళిపోయారు? కొంత పని చేస్తే నిచ్చెన మీద మరింత పైకి ఎక్కి ప్రభువు సేవలో సాగవచ్చునని తెలియదా? అడిగాడు అతను. యువకుడు కంట తడి పెట్టుకున్నాడు. మిత్రమా, ఏం చేయమంటావు? మఠమంతా వెతికాను, మూల మూల చూచాను, ఎక్కడా చెత్త కనిపించలేదు. పెద్ద ఆయన చెప్పిన చెత్త నేనే అని నాకు అర్థమైంది. కనుక నన్ను నేను తొలగించుకున్నాను. ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా వదిలేశాను ఏడుస్తూ చెప్పాడు.